చాలా పాజిటివ్, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం థియేటర్ లో కూర్చొని జనాలు నన్ను తిడుతుంటే నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం కొంచెం నెగటివ్ గా చేశాను. నన్ను తిడుతున్నారంటే హీరో గారికి బాగా కనెక్ట్ అయ్యి క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయినట్టు. సో చాలా 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 హ్యాపీగా ఉంది. రెస్పాన్స్ ఎలా ఉంది ఇక్కడ చూస్తే మీ అందరికి తెలుస్తుంది. సినిమా చూసి కోటరేషన్ లో ఉండాలి. భయ్యా ఇప్పుడే మస్తు సెట్స్ ఉన్నాయి. సినిమా చూసాను, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో మన హీరో ఎంట్రన్స్ నుంచి ఇంటర్వెల్ దాకా మన అతను ఆర్టిస్ట్ కదా, అమ్మాయి వద్దనుకోవడము, తర్వాత అతను ఆర్టిస్ట్ పెయింటర్ అని వదిలేయడము సినిమా చాలా బాగుంది. ఆ హీరో తన పెయింటర్ అని తెలిసినా కూడా తన సక్సెస్ కూడా తన లైఫ్ గోల్ గా అమ్మాయి మళ్ళీ కావాలనుకోవడం సినిమా చాలా సక్సెస్ గా ఉంది. చాలా బాగుంది అన్న. హీరో అభినన్న న్యాచురల్ యాక్టింగ్ బ్రో, సూపర్ ఉంది. ఓవరాల్ గా సూపర్. బాగా యాక్టింగ్ చేశాడు. ఒక మనిషి బాగుపడతా ఉంటే ఎదుటోటి చూడలేదు అనేది సొసైటీలో ఉన్నది. వాళ్ళల్లో ఎన్ని షేడ్స్ ఉంటాయో, మనలో ఎన్ని షేడ్స్ ఉంటాయో అనేది ఈ సినిమాలో బయట పెట్టారు. కాబట్టి అన్న సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలనే మాదిరి సినిమా తీసినాడు. అది ఎక్సలెంట్. అన్న యాక్టింగ్ అంటావా, అది వేరే లెవెల్. ఫస్ట్ నుంచి మనం మూవీస్ చూస్తూనే ఉండం. అన్న యాక్టింగ్ కానీ సొసైటీకి ప్రతి ఒక్కటి ఏదైనా ఉపయోగకరం ఉండదు. హీరోయిన్ యాక్టింగ్ అంటావా, ఇంకా ఎక్సలెంట్, చెప్పవసరలా. ఆమె బ్యూటిఫుల్నెస్ కానీ అంతా సూపర్ బ్రో. సినిమా మాత్రం కామెడీ టైమింగ్ అన్న ఫస్ట్ నుంచి అదే కదా, నాకు అన్న అంటేనే కామెడీ, కానీ హీరో లెవెల్లో కామెడీ సూపర్. సినిమా మాత్రం ఎక్సలెంట్ అన్న. స్టార్టింగ్ నుంచి బాటం ఎండింగ్ వరకు వచ్చేసి మూవీ మాత్రం పిచ్చి లేపిండి అన్న. అన్నలో నేను చూసి అభినన్నకు వచ్చేసి ఒక వీరాభిమానిని. ఈ సినిమాతో ఇంకా పిచ్చి ఫ్యాన్ అయిపోయా. ప్రతి ఒక్క సామాన్య మనిషి, ఒక ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి దర్జాగా ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని చూసే సినిమా. ఎందుకంటే ఇలాంటి మూవీస్ అనేది రావడం లేదు. ఇలాంటి మూవీస్ ఏంటంటే ఒక సామాన్య వ్యక్తి ఏదన్నా సాధించాలన్న తపన ఉన్న వెనక నుంచి వచ్చే స్ట్రగుల్స్, తను సాధించాలనుకున్నది ఏదైనా కూడా ఫెయిల్ అయిపోవడం అనేది జరుగుతుంది. అలాంటి బాధలను ఇవన్నిటిని భరిస్తూ ఎలాంటిది అనేది ముందడుగు వేశాడు. అతను ఎలాంటి తను అనుకున్న గోల్ని ఎలా రీచ్ అయ్యాడు, ఈ రిలేషన్స్ ముందు మన నెగతాలు చేసిన వాళ్ళ ముందు ఎలాగా తన కష్టంతో ఎలా ముందుకు రావాలనుకున్నాడో దీంట్లో చూపెట్టాడు. అన్న మాత్రం ఒక డైలాగ్ ఎలా చెప్పాడు, ఎంత శత్రువునైనా సరే వీపు మీద కొట్టాలి కానీ కడుపు కొట్టద్దు అన్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటి తెలుసా, కోపం వస్తే ఈపు మీద కొట్టాలి కానీ తిండి మీద కొట్టద్దు అని చెప్పాడు. అలాంటి మూవీస్ అలాంటివి మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నాను. అభినన్న యాక్టింగ్ మాత్రం పిచ్చి, ఒక కిరాక్లో లేపాడు. ఆ అన్నకు మాత్రం వచ్చేసి సక్సెస్ మీట్ లో అన్నకు వచ్చి ఒక హక్కు తీసుకుంటాను. ఈ మూవీతో నచ్చేసి అభినన్నకు ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇక హీరోయిన్ ఇది వచ్చేసి యాక్టింగ్ మాత్రం అయితే ఒక న్యాచురల్, ఒక సింపుల్ ఒక హీరోయిన్. చాలా ఇక మనం అనుకోలేము ఇలాంటి జనరేషన్ లో ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా అన్న థాట్ లో ఆ హీరోయిన్ అనేది నటించడం జరిగింది. నేను చెప్తున్నాను 100% ఈ మూవీ అనేది విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. మస్తు షేడ్స్ ఉన్నాయి రా మూవీ, అసలు మామూలు లేదు బ్రో. మస్తు సినిమాలో మస్తు షేడ్స్ ఉన్నాయి. అభినవ్ అన్న అయితే ఇప్పటి వరకు అభినవ్ అన్న ఇరేదీశాడు అనమాట. ఈ సినిమాలో ఇంతవరకు మనం కమెడియన్ గానే చూసినాం అభినవ్ అన్నని. ఈ సినిమాలో ఏడిపిస్తాడు. ఇంకా కొన్ని సీన్లు ఉన్నాయి భయ్య, నిజంగా టైటిల్లో ఉంది కదా మస్తు షేడ్స్ ఉన్నాయి. అందరికి కనెక్ట్ అయ్యే ఒక క్యారెక్టరేషన్ భయ్య, అందరు రియల్ లైఫ్ లో జరుగుతున్నాయి అదే ఉంది. సినిమా అయితే మామూలు లేదు, ఎక్స్ట్రీమ్, అసలు మామూలు లేదు బ్రో. సినిమా నాకైతే బాగా నచ్చింది. రైట్, థ్యాంక్ యూ అన్న. మస్తు షేడ్స్ అన్న. షేడ్స్ అంటే అభినవ్ గారిలోనే ఉంటది. ఆయన డైలాగే ఫస్ట్ ఆయనకు కొడతా. మస్తు షేడ్స్ ఉన్నాయిరా కమల్ హాసన్ నీలో. అభినవ్ గారు వన్ మ్యాన్ షో అన్న. మూవీ అయితే అత్తిరిపోయింది. ఒక చిన్న మెసేజ్ లో చెప్తాను, కష్టాలు ప్రతి మనిషికి ఉంటాయి. ఆ కష్టాలని దాటుకోపోతేనే సక్సెస్ వస్తుంది. సో అలా కష్టాలు వస్తే మనం ఆగిపోద్దు, దాటుకుంటా వెళ్ళిపోతేనే సక్సెస్ వస్తుంది. సేమ్ ఒక ఫ్లెక్స్ బ్యానర్ వేయాలి నాకు డ్రీమ్. ఒక ఫోటోషాప్ కి నేను కింగ్ ఉండాలి, ఆ ఫ్లెక్స్ నా దగ్గరే రావాలి, డిజైన్ కి కింగ్ నేనే ఉండాలని ఒక చిన్న డ్రీమ్ తో మన హీరో మొత్తం మూవీ లీడ్ చేస్తారు. వన్ మ్యాన్ షో సూపర్ ఉందన్న, నాకైతే చాలా నచ్చింది. సో మూవీ అందరు వచ్చేయండి చూడండి. బికాస్ ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్, కొంచెం ఇమోషనల్ అయ్యి లాస్ట్ లో మళ్ళీ ప్యాక్ అయిపోతే క్లైమాక్స్ మాత్రం విజిల్సే థియేటర్లో. అంత మంచి క్లైమాక్స్ అన్న. హీరో అన్ని కష్టాలు వచ్చినా దాటుకుంటే వెళ్ళి లాస్ట్ కి ఒక సక్సెస్ అనే వర్డ్తోనే ఉంటాడు. సూపర్ ఉందన్న మూవీ, నాకైతే నచ్చింది. అందరు రండి. వన్ మ్యాన్ షో. అభినవ్ గారు మళ్ళా చెప్తున్నా, సేమ్ డైలాగ్ ఆయన డైలాగ్ ఆయనకు కొడతా. కమల్ హాసన్ మస్త్ షేడ్స్ ఉన్నాయిరా నీలో. ఆయన ఇప్పుడే మస్తు సినిమా చూసా. సినిమాలో ఇది ఉంది అది లేదు అనుకుంటా.
మన మస్ట్ షేడ్స్ ఎలా చూపించాడంటే సినిమాలో అసలు ఆ సినిమా చూస్తుంటే నాకు అసలు గూస్ బంప్స్ అనిపించింది. అసలు కామెడీ టైమింగ్ కానీ ఏదే కానీ చాలా బాగుంది. మస్ట్ షేడ్స్ అనే సినిమా అనేది అభినవానికి ఒక ఆయన కరెక్ట్ అని ఇట్టుబడింది అనిపిస్తుంది నాకైతే. అంటే ఒక కామెడీ రోల్ చేసుకుంటూ ఇండస్ట్రీలో మొత్తం అంతా పరిచయాలు పెంచుకుంటూ ఒక హీరోగా రావడం అనేది చాలా పెద్ద విషయము. ఆ హీరోగా వచ్చినారు కదా ఇప్పుడు, అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఒక సినిమాకి ఫస్ట్ సినిమాకి చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఆ ప్రొడక్షన్ వాల్యూ కానీ ఒక డైరెక్టర్ అయితే అసలు మామూలుగా లే. ఆ ప్రొడక్షన్స్ ఆమె అయితే ఆగలో ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మెయిన్ ప్రొడక్షన్ వాల్యూ చిన్న మూవీ అనుకూల చాలా బాగుంది మూవీ అయితే. హీరోయిన్ కూడా చాలా బాగుంది, న్యాచురల్గా చేసింది యాక్టింగ్. ప్రతి ఒక్కరు ఇది ఉంది అది లేకుండా సినిమా సాంగ్సే కానీ ఏదో కానీ చాలా బాగా నచ్చింది. కామెడీ టైమింగ్ ఉంటుంది కదా, ఇంకా అభినవ్ ఉంది మనం చెప్పకలే. కమల్ హాసన్ ఆయన డైలాగ్స్ ఆయన డైలాగ్ ఆయనకే చెప్పాలనిపిస్తుంది. ఆయన ఒక యాక్టర్ ఎవడు కామెడీను అలాంటి వాడు లేడు అని చెప్తున్నా. అయితే ఒక మంచి హీరో అయితే నాకైతే అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే మస్తు షేడ్స్ ఉన్నాయి చెప్పిన. నాకైతే ఒకటి చెప్తా, అభినవ్ అన్న సూపర్ అన్న. నాకైతే అభినవ్ అన్న యాక్టింగ్ మాత్రం హీరో సూపర్ నచ్చింది. ఎందుకంటే ఈ నగరంలో మస్తు షేడ్స్ ఉన్నారు ఇలా డైలాగ్ చెప్పినగా. దీంట్లో ఆయన అంటే మెయిన్ రోల్ చేసి ఇన్ని రోజులు మనం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమెడియన్గా చూసినాం. దీంట్లో ఒక మెయిన్ రోల్ చేసి మెప్పించినంటే ఎంజాయ్ చేసినాం అన్న సినిమాలో. ఎందుకంటే అందరికి కష్టాలు వస్తాయి బ్రో, ఆ కష్టాన్ని తీర్చుకొని ముందుకెళ్ళేవాడే గెలుస్తాడు. అరే నాకు కష్టం వచ్చింది కానీ నాకు వద్దురాబా వెళ్ళిపోతా అంటే ఒక్క స్టెప్లో ఎవడు విజయం సాధించాడు. కష్టపడాలా, ఓడిపోవాలి, ఓడిపోవాలి అంటే ఓడిపోతా అంటే నా వల్ల కాదని చెప్పి కష్టపడాలా, ట్రై చేయాలా. ట్రై చేస్తే ఎప్పుడో ఒకసారి సక్సెస్ సాధిస్తామన్న మాట ఈ సినిమా నాకు నిరూపించింది. నాకే చాలా బాగుందన్న. చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి మెసేజ్గా డైరెక్టర్ తీసిండు. సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకటే ఎవరైనా మిస్ అయితే మిస్ కాకుండా మస్తు షేడ్స్ ఉన్నారా, ఒక మంచి మెసేజ్ మూవీ, అందరు చూడాలా. థ్యాంక్ యూ. తో పాటు హీరోయిన్ సెకండ్ పాత్ర, హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర, అలాగే హీరోతో పాటు హీరో ఫ్రెండ్ పాత్ర చాలా బాగా అనిపించినాయి. విత్ అలీబాయ్ అన్నా ఇప్పుడే కమల్ హాసన్ మస్తు షేడ్స్ ఉన్నారా బాయ్ అని ఒక డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనం చూసాం. ఇదే రోజు మస్తు షేడ్స్ ఉన్నారా అని ఒక సైడ్ క్యారెక్టర్ చేసి అభినవ్ ఈ రోజు మెయిన్ లీడ్ క్యారెక్టర్ లో మస్తు షేడ్ చూపించాడన్న. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అయితే మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ యాక్టింగ్, ఆ డైలాగ్స్ కానీ అసలు నిజంగా ఒక గోల్ తో చేస్తున్న సబ్జెక్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉందన్న. నాకైతే మాత్రం ఒక్కటే అనిపించింది సినిమా చూసిన తర్వాత, అభినవ్ అన్నా నీలో మస్తు షేడ్స్ ఉన్నాయన్న. సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి చూడండి. ఓటీటీలో ఐబొమ్మల్లో అట్లా ఇట్లా చూడడానికి వద్దు. ఇలాంటి సినిమాలు మనం ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా సంతోషంగా నవ్వుకునే సినిమాలు రావడమే చాలా రేర్. అలాంటి సినిమాలో ఇది ఒక నెంబర్ 1 సినిమా అని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసా అన్న నేను మస్తు షేడ్స్ మూవీలో. ఎన్ని టైటిల్ ఎట్లా పెట్టాడో మస్తు షేడ్స్ అని, అన్ని షేడ్స్ చూపించాడు అన్న మూవీలో మొత్తం. పిచ్చ అంటే పిచ్చగా ఉందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను నా ఫ్రెండ్ గా రిఫర్ చేశాడన్న. నిన్న వాడు వెళ్ళాడు ప్రీమియర్కి వెళ్ళాడు, ప్రీమియర్ చూసి వచ్చాడు. వాడు చెప్పాడు పోయింది బొంగులోదని 250 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వచ్చినా అన్న. సీట్లో కూర్చోలేకపోయినా అన్న, ప్రామిస్ చెప్తున్నా. కేక్ అంటే కేక. ఆ షేడ్స్ అన్ని చూపించాడన్న. పొట్ట మీద కొట్టకూడదని అన్న. మంచి లైన్ ఉందన్న. సినిమాను మాత్రం మంచి లైన్ ఉందన్న. కేక్ అంటే కేక్ అన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. పీక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న.